అడగరా అడుగుతున్నానక్క. ఆడియన్స్, ఇది సబ్స్క్రైబ్ చెయ్యం. మనం గనక ఈ వీడియోని లైక్ చేయకపోతే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయకపోతే, నచ్చిన సీన్లన్నీ కింద కమెంట్ చేయకపోతే, నైట్ మన ఇంటికి వచ్చి సబ్స్క్రైబ్, మెయిన్ గా ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే నైట్ వాళ్ళ ఇంటికి వచ్చి నిద్ర పోనివ్వకుండా ర్యాంప్ ఆడిస్తుందంట. సో ఫన్మోజీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మీ ఇంటికి వచ్చేస్తుంది. అబ్బా, అదే చేస్తే బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి ఫ్రెండ్స్. యాదగా ఇక్కడికి రా, వచ్చి నువ్వెవరో చెప్పు, నీ కథ ఏంటో సొల్లు, లేకపోతే మా గోరాగడి మీద ఒట్టే. అవునరా, కాదు, అది పని మనిషి కాదు, మరి అసలు మనిషే కాదు. దెయ్యంలా నవ్వడం ఏంట్రా, అదే దెయ్యం. లగెత్తకు. ఒరే ఉండరా, అవని అలా కిచెన్లోకి పోదాం. ఎక్కడికి రా వెళ్ళిపోతారు, ఆగరా. దగ్గరికి రోగను సౌండ్ అవుతుంది కానీ పాము కనబట్టలేదేంటి? చిట్టి, ఎందుకు ఏడుస్తున్నా? అయ్యో, వస్తే ఏడుపుడాక ఎర్ర చిట్రింగ్ వస్తుందా? నువ్వు అలా నవ్వకయ్యా, నా దశలే చిట్టి ప్రాణం. చిట్టుకుమని చిట్టుకుపోతే ఊస్ రెస్పాన్సిబుల్ అంటున్నాను. ఏమైపోయింది ఇది? మమ్మీ, డాడీయా? అమ్మదేనమ్మ, ఈ పని మనిషి అని దెయ్యం. మరి మార్నింగ్ ఏంటి ఏదో నిజమైన పని మనిషి లాగా వెళ్ళొస్తాను బాబు అంట. దొంగ మొహంది. ఈ మనుగడలు ఎక్కడ చచ్చారు? నిమ్మకాయ, ఇప్పుడు అది ఏం కాదు కదా, దాని అమ్మ వచ్చినా మనల్ని ఏం చేయలేదు.
ಓಂ ಬಗ ಬಗೆ ಬಗಿನಿ ಭಾಗವತರೆ ಭಗವಾಸಿನೇ ದಿನಕರ ಕಿರಣೆ ಆಯುಷ್ ಮಾತ್ರೆ ವೈಭವ್ ಸೂರ್ಯವಂಶೆ ಓಂ ಹೀಂ ಕ್ಲೀಂ ಐಂ ಫಟ್ ಸ್ವಾಹ. అయ్యే బాబోయ్, ఇదేంటిది? గొర్రె దెయ్యంలా నవ్వుతుంది. అవును, దెయ్యమే కదా. ఆ, ఎక్కడ ఉంది ఇది? ఓ ఐస్ క్రీమ్. ఇదేంటి ఫ్రిడ్జ్ డోర్ తెస్తుంది? ఏం క్లీమ్ ఐస్ క్రీమ్ అన్నావానేమో. ఇదిగో దెయ్యం అక్క, అది మంత్రం. ఫ్రిడ్జ్ లో ఏ ఐస్ క్రీమ్ లేదు. నీకు కావాలంటే చెప్పు, ఆర్డర్ పెడతాను. ఆ, వద్దా? ఇట్స్ ఓకే. ఇదేమైనా బస్సులో ఖాళీగా ఉన్న సీట్ అనుకున్నావా? పక్కన వచ్చి కూర్చోడిపోయావు. నేను చెప్ప తమ్మ తాబోయ్ తీ తూమ్లో తెవరు తేరేంతి తే తుక్కు తే తను త్వారా తెక్కడుతున్నారా తీరంతా రైట్ ఎక్కరా. తా తెక్కడతా ఇక్కడ్రా. తా తే తుక్కు తెక్కడున్నావు తా మమ్మల్ని కాపాడరా. తా తే తెక్కడి నుంచి తాతాడుతున్నారా తీరంతా ఎక్కడ్రా? ఇక్కడ్రా. ఇక్కడ్రా. తా ఎక్కడ్రా? ఇక్కడ్రా. ఇక్కడ్రా. తా ఎక్కడ్రా? ఇక్కడ్రా. ఇక్కడ్రా. తేత్రా తోరేగల్లా అందరూ తొక్కేతారి తొక్కొక్కడు తాతాడండి. ఒరే తత్తి, మమ్మల్ని కాపాడరా. తా తొరే తోరా తన్నే తింకోడు తాపాడే తిత్వేతంలో తెంతున్నాను. తూవేంత్రా తన్ను తాపాడమంటావు? తెక్కడుతున్నారా తీరు? ఎక్కడ్రా తత్తి? అద్దంలో. తా తద్దంతోనా? రే తత్తి, కాపాడరా. నేను ఈ అద్దంలో ఇరుక్కుపోయానురా, బయటికి తీసుకురారా. తద్దంలో తిరిగిపోయా. రే తత్తి, కాపాడమంటే దిక్కులు చూస్తావేంట్రా? తే తీక్ తింకెక్కడ లేనట్టు తద్దంలో తూరవుతేంత్రా? తిప్పుడు తేం తెయ్యాలి? తద్దం తగలతొత్తాలా? లేదురా, నీ చెయ్యివు, అది పట్టుకొని వచ్చేస్తాను. తెయ్యి తివ్వాలా? తిదిగో. ఇవ్వరా. ఇవ్వరా, ఇవ్వు. తా తమ్మో తా, తా. తీరా ఒరే తత్తినాయాల, ఏంట్రా దెయ్యంలాగా అలా అరుచుకుంటూ వచ్చా? తెయ్యంలా తరుచుకుంటూ తాలేదు. తెయ్యం తరివితే తరుచుకుంటూ తొత్తాను. దెయ్యం ఎక్కడ బా? తక్క తూమ్లో. అయ్యి బాబు, ఇదేంట్రా ఇలా తగులుకుంది? ఎవర్రా తగులుకుంది? దాని వానాన్ని అది పొద్దున్నే పని చేసుకుని వెళ్ళిపోయింది. ఈడు పెద్ద దెయ్యాల కోరికలు తీర్చేవాళ్ళగా స్పిరిట్ గా ఆడి మరి దాన్ని పిలిచాడు. ఆ, ఇప్పుడు చూడండి, వచ్చి మనకు దోల తీర్చేస్తుంది. అయ్య బాబోయ్, అది చూడు కొరువు దెయ్యంలా ఎలా నవ్వుతుందో. ఒరే పనికి మాలినవా, పిలిచావు కదరా, వెళ్ళి మాట్లాడు. ఆ, ఏంట్రా మాట్లాడేది? అదేమన్నా పాడ్కాస్ట్ షోకి వచ్చిన సెలబ్రిటీయా? ఏదో మీరు అమ్మారన్న ధైర్యంతో సరదాగా పిలిచాను. అది నిజంగానే వచ్చేస్తుందని మాకేం తెలుసు? మరి తెలియనప్పుడు ఎవరా పిలమన్నాడు? ఆ, అయినా అసలు తప్పంతా మాది కాదురా, నీది. నాదా? రే 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 రే, నేనేం చేశాను రా? ఎవడరా నిన్ను అసలు ఇలాంటి దెయ్యాల కొంప అద్దెకి తీసుకోమంది? అసలు సిటీలో ఇల్లులే తోటలేనట్టు అపార్ట్మెంట్, ఏటాడు కమ్యూనిటీ, అందులోని 13th ఫ్లోర్. ఒరే, నేనేమన్నా నాకు తెలిసి తీసుకున్నానేంట్రా? ఆ శేఖర్ బ్రోకర్ గడి వల్ల మళ్ళీ వచ్చి 13th ఫ్లోర్ లో పడ్డాం. లాస్ట్ టైం మరి చేతుల్లో దెబ్బ అయిపోయినా నీకు బుద్ధి రాలేదు పోరా. మళ్ళీ ఆయన్నే నమ్మావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అయినా మోసం చేసేవాడికి తప్పేం లేదు. ఎలాంటి మోసపోయావని ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు చేస్తానే ఉంటారు. ఆహా, మీరేదో పెద్ద తెలివైన వాళ్ళరా మరి. పోన్నా మానాన్ని నేను ఏదో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటున్నా. ఎవడరా ఇంట్లో ఉంటానని బ్యాగులు పట్టుకొని వచ్చింది? ఆ? ఎవడో వచ్చింది. ఇప్పుడు నోరు రావట్లేదే? ఎవరో వచ్చింది? తగ్గియాడు. తా తజ్జులో తన్నిన వాళ్ళు తెచ్చినట్టేంట్రా? నీ వల్లే వచ్చింది కదరా అసలు ఇదంతా.
ఏంట్రా ఏమన్నా? ఇంట్లో నువ్వు లిల్లే కదా ఉంటారు, మీ ఇద్దరికి తోడుగా ఉందామని వచ్చావా? ఇప్పుడు ఉండరా, బాగా ఉండు, ఆ దెయ్యానికి కూడా తోడుగా ఉండు. తర్లేతా తేనొక్కడనే తొత్తేనా తేంతి ఆ వస్తున్నా, వాళ్ళ దగ్గరికి వస్తున్నా. నువ్వేంట్రా ముక్కు, సమ్మర్ హాలిడేస్ అని సంకలో బ్యాగ్ ఎట్టుకుని వచ్చావా? ఇప్పుడు ఎంజాయ్ చేయరా, ఆ దెయ్యం దాంతో సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేయి. సర్లే గోరా, కోక్ చేయకు. పోక్ కాదురా, నీ పేక నొక్కి. నువ్వేంటన్నా కాంగా ఉన్నా? ఈ బొక్కలో ముక్కు గడి స్నాప్ చూసి అమ్మా ఎంజాయ్ చేస్తున్నాడు, మనం చేయకపోతే బాగోదు అని మీ పిసినారు నాన్న పర్మిషన్ అడిగితే ఆయన ఖర్చు మిగులుద్దని నిన్ను పంపిస్తే నువ్వు గొచ్చుగాళ్ళకి వచ్చేసావు. అందరూ మీ అంతటి మీరు కావాలని ఇంట్లోకి వచ్చి సిగ్గు లేకుండా లాస్ట్ కి నాది తప్పంటారా? బ్లడీ అన్ఫేత్ఫుల్ ఫ్రెండ్స్. సర్లేరా, ఇప్పుడు నువ్వు ఇదంతా దెయ్యానికి చెప్తే జాలి చూపించి వదిలేస్తానుకుంటున్నావా? దాని ఇంట్లో దిగినందుకు ఫస్ట్ నిన్నే లేపెత్తది. ఈ దానిళ్ళని నీకు చెప్పిందేట్రా? దెయ్యాల కొంపలని దెయ్యాల ఇల్లులే కదా, అందులోని ఈ దెయ్యం సీజన్ మన నుంచి ఉంటుంది. బొక్క ఉంటుంది, నువ్వు వచ్చాక అది బయటకు వచ్చినట్టుంది. అదేంటి గోరా అలా అంట? మరి లేకపోతే ఏంట్రా, నేను నైట్ అంతా ఇక్కడే ఉన్నాను, అదేమన్నా వచ్చిందా? రాలేదు కదా. ఈ దోలగాడి వల్లే స్పిరిట్ ఏమో బొక్క అనుకుంటూ దాన్ని నిద్ర లేపాడు. అదేంట్రా అవంటాం? స్పిరిట్ కే మారక ముందు కూడా డోర్ లాక్ అయిపోయింది, బెడ్రూమ్ డోర్ దాని అంత తల్లి తెరుచుకుంది. ఇవన్నీ ఏంటి మరి? అది గాలికి తెరుచుకొని ఉంటది, ఇది జామై మూసుకొని ఉంటది. కానీ దెయ్యం మాత్రం నువ్వు స్పిరిట్ గేమ్ ఆడాకే డోర్ తీసుకొని వచ్చింది. నా జీవితంలో నీ అంత దోలగాని చూడలేదురా, దోలనాయాలా. నన్ను దోలనాయాలంటున్నావు? అవునరా, నువ్వే దోలనాయాలా. దోలనాయాలా. Yes, I'm a దోలనాయాలా. So what? I had a strict father. That's why I'm a దోలనాయాలా. I have toxic friends like you. That's why I'm a దోలనాయాలా. I didn't pass my degree exams. That's why I'm a దోలనాయాలా. Audience likes me దోలేషన్. That's why I'm a దోలనాయాలా. You are not famous, Ram. You are middle class Manu. So what? I am also famous. Famous for my దోల. తొరే తట్టిగా తనకరా, తా దెయ్యానికి తినబడిందంటే తాని తోలేంతో చూపిత్తది. రమ్మన్రా, ఈ దోలగారి కంటే దోరెక్కువ దానికి. అబ్బా, ఈ దోల కూడా నువ్వేంట్రా? ఏమోరా బాబు, ఇందాక నుంచి తెగ దోలెక్కిపోతున్నాడు. అదిగో వచ్చేసింది. ఇప్పుడు చూపించరా నీ దోలేంటో. ఉండ్రా బాబు, ఇమ్మదంటే ఎగరేసి కొడుతుంది. అమ్మా, అదేంటి మామ దెయ్యం నల్లనవుతుంది? దెయ్యంలో నవ్వడం ఏంట్రా, దెయ్యమే కదా. అవును కదా. రే ఎక్కడ దాకున్నారా? తా తెప్పెత్తారు తరి. అయితే చెప్పరా? చెప్పు, వెళ్ళిపో. ఏ మర్యాదగా చెప్తారా లేదా? నేను చెప్పలే, అయినా చెప్తా నాకేంటి? చెప్పినోడ్ని కొట్టకుండా వదిలేస్తా. టుడే ఫస్ట్ నేను చెప్పానురా. లేదు మామ, ఫస్ట్ నేనే చెప్పాను. తీరెవ్వరు తాత తేన్ తెప్పాను. గవర్నమెంట్ అదవలరా, నేను చెప్పాను అనుకోని ఫస్ట్ ఎవరు చెప్పారో మీరెవరో కాదు, అక్క చెప్తుంది. ఇదిగో దెయ్యం అక్కయ్య, నువ్వు చెప్పు, ఫస్ట్ ఎవరు చెప్పారు? ఫస్ట్ ఎవరు చెప్పారు? తెలియట్లేదు, అందరూ ఒకేసారి చెప్పారు. అయితే ఎవరిని కొట్టదురా. అబ్బా, అబ్బా, అమ్మ, అయ్యో నాన్నగారు. ఒరే నీకెక్కడ కూడా నాన్నగారేంట్రా? అయ్యా అక్క, ఏంటక్క నువ్వు ఫస్ట్ చెప్పినోడు కొట్టనన్నావు, నలుగురం ఫస్టేగా చెప్పాం. అయితే లాస్ట్ ఎవరు చెప్పారో చెప్పండి, వాళ్ళని కొట్టను. అదైతే నేనే చెప్పా. అలా అన్నిట్లో నువ్వు ఉన్నంత నువ్వెలా చెప్తావురా? నువ్వెలా చెప్తావు? నేను చెప్పానక్క. తే తప్పుతా తీతారైనా తేన్ తాక్ తెవ్వంతా. ఇదిగో అక్క, వాళ్ళు అలాగే కొట్టుకుంటారు. లాస్ట్ చెప్పింది నేనిప్పుడు ఎవరి మాట నమ్మాలి? దీనికన్నా నలుగురిని కొట్టడమే బెటర్. ఏంటే ఇందాక నేను తోతున్నాను, తెగ తూతికెత్తున్నావు. అసలు తా తెడ్డ మీద తేవుందో తూతావా? తూడు తొట్టు
పట్టుకొని తొట్టు నువ్వు వదలతా మీద తెల తీయేస్తావు. పొట్టుంటే నిన్నెవరూ కొట్టకూడదా? అవును, అలా ఎవరు చెప్పారు నీకు? తోరతాడు. ఆ? బొట్టుంటే కొట్టకూడదా? మరి వాడికెందుకురా అలా చెప్పావు? అంటే జనరల్ గా బయట అనుకుంటారని. అయ్య బాబాయ్, నా వల్ల కాదు బాబాయ్. ఒరి నేను కూడా వస్తున్నానంట్రా బాబాయ్. నేను కూడా వస్తున్నాను. ఏ తను వదిలేకండి రా, నేను కూడా తొత్తున్నాను. ఈ టైంలో ఎవడరా బాబాయ్? ఏయ్ బాబాయ్, ఏ ఊరుండి మగదయ్యాలు వచ్చాయి బాబాయ్. భయ్యా భయ్యా, మేము మగదయ్యాలం కాదు భయ్యా, కాంపౌండర్లో. అవునా? అయితే పక్క తప్పండి. అమ్రా బాబా పక్క తప్పండి. ఏమైంది భయ్యా అలా పరిగెడుతున్నారు? దెయ్యం రా బాబు, తరివేస్తుంది. రేయ్ ఆగండ్రా, ఎక్కడికరా పరిగెట్టుకుని వెళ్తున్నారు? ఆగండి. ఏ, ఆగు, 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 ఆగు. రే ఆగండ్రా, ఆగండి. ఆగుతారు. ఎలా? ఒరే మను, లిఫ్ట్ నక్కరా. ఆల్రెడీ నొక్కేసాను రా. భయ్యా భయ్యా ఆగండి, మీరు అనుకుంటున్నట్టు ఈ అమ్మాయి దెయ్యం కాదు. మరి కొరియా దయ్యమా? కాదు, తెల్లగడ్డ మెంటల్ హాస్పిటల్ దగ్గర నుంచి పారిపోయి వచ్చిన ఒక మెంటల్ పేషెంట్. మెంటల్ పేషెంట్. అవును, మెంటల్ పేషెంటే. హాస్పిటల్ నుంచి పారిపోయి వారం రోజులైంది. చుట్టుపక్కల అడిగితే ఈ అపార్ట్మెంట్ లో తిరుగుతుందని చెప్పారు. ఓడి అమ్మ, ఎంతసేపు మనల్ని కొట్టింది పిచ్చిదా. అవునరా, దెయ్యం అనుకుని ఎలా ఎరిపోతాయేమేంటి? నీ వల్లేరా స్పిరిట్ గేమ్ బొక్క అనుకుని. ఆ, అంటే నా స్పిరిట్ గేమ్ పని చేయలేదా? ఒరే పని చేస్తే ఫీల్ అవ్వాలి కానీ పని చేయకపోతే ఫీల్ అవుతారంట్రా. ఆ, సర్లే. తెయ్యం అనుకొని తిత్తిదాని చేతిలో తన్నులు తిన్నామని అయితే ఎక్కడ తెప్పకంట తవ్వుతారు. నువ్వే చెప్పాలి. గోవిందు నీరేంటి బయట? లిల్లీ, నువ్వేంటి ఎర్లీగా వచ్చేసావు? ఈ రోజు షిఫ్ట్ త్వరగా అయిపోయింది. అయినా మీరేంటి 4 దాకా పడుకోకుండా ఏం చేస్తున్నారు? స్టాప్ యువర్ ఓవర్ యాక్షన్. పెద్ద దెయ్యం లాగా మీరేంటి భయ్యా మా మొహలు చూస్తున్నారు? పట్టుకెళ్ళండి. ఆ, ఓకే భయ్యా. పిచ్చిది బాగా కుమ్మేసినట్టుంది, మొహాలు బాగా కమిలిపోయాయి. చెప్పేవులే, ఇంకెళ్ళు. ఏంటి గోవిందు ఏమైంది? ఏం లేదు లిల్లీ, అదిగో ఆ పిచ్చిది హాస్పిటల్ నుంచి పారిపోయి మన ఇంట్లో దూరేసింది. ఆ, మన ఇంట్లో దూరిందా? మరి నువ్వేం చేస్తున్నావు? హారతి ఇచ్చి కుడికాలు లోపల పెట్టి రమ్మన్నాను. ఆ? లేకపోతే ఏంటి లిల్లీ, అది ఎవరు? పిచ్చిది డోర్ చిన్న తెరుచున్నప్పుడు ఎప్పుడో దూరేసి ఉంటది. ఆ, అవునవును, మేము బుద్ధిగా పడుకున్నాంగా, అందుకే మాకు పెద్ద తెలియలేదు. హ్మ్, సర్లే, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా? ఛీ, లేదు. ఎరా లేదు, చాలా పద్ధతిగా ఉంది. అవునవును, పాపం పిచ్చితే గాని చాలా మంచిది. అవును, చూడ్డానికి అతను తెయ్యంలాగే తేదు. ఆ, దయ్యమా? దెయ్యం కాదు, బియ్యం. ఇంట్లో బియ్యం లేవు కదా, దాని గురించి చెప్తున్నాడు. ఎర్రదత్తి టౌన్ తిల్లి. సర్లే, ఇక లోపలికి రండి. బయట ఎక్కువసేపు నిల్చోవడం మంచిది కాదు, అసలే దయ్యాలు తిరిగే టైము. అందుకే లిల్లీ వచ్చింది. ఆ? ఏం లేదు, జేకు, నువ్వు పద. అమ్మయ్యా, అది దెయ్యం కాదని తెలిసాక చాలా రిలీఫ్ గా ఉందా. అవునరా, నేను కూడా మనం వాడిన స్పిరిట్ గేమ్ కి నిజంగానే దెయ్యం వచ్చిందేమో అనుకున్నాను. అయితే ఇంట్లో ఏ దయ్యం లేదు. అవునవును, ఇంకా లేదు. తంత తంఫామ్ గా తెల్ల తెప్పగలరు. మనం దయ్యం అనుకున్న పని మనిషి పిచ్చిదని తెలిసినప్పుడు ఇంకేం దయ్యంరా? తలుపులు క్లోజ్ అయిపోవడం, తాతంత తవే తెరుచుకోవడం, ఇవన్నీ అవన్నీ గాలికి తెరుచుకొని మూసుకొని ఉంటాయి. ఇంకా దెయ్యం లేదు, గీయం లేదు. పదండి.